అందరికీ నమస్కారం. దళిత బహుజన బిడ్డలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, అన్నలకు, నాన్నలకు, అమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై మన నివాసి. సో ఈరోజు నేను మీ ముందుకు ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి రావడం జరిగింది. అదేంటి అంటే, ఈ రోజుల్లో చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఓట్ ఒపీనియన్ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో సోషల్ మీడియానే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని గత ప్రభుత్వాలు చెప్పాయి. సో ఇప్పుడున్నటువంటిది ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మన దళిత జాతి బహుజన బిడ్డలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అలుపెరగని నిరంతర పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో విజయ్ తలపతి ఈజ్ ఏ ఫిల్మ్ స్టార్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇన్ సెలబ్రిటీ, నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇన్ ద ఇండియా అని ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో మ్యాగజైన్లో కూడా ప్రచురమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు ఒక టీవీకే పార్టీ నిర్మితం చేసి దాని ద్వారా కోటాను మంది 9 కోట్ల ప్రజానీకానికి చేరువై అత్యంత భారీ మెజార్టీతోటి సీఎం పదవిని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా యూపీలో ఉన్నటువంటి ఆజాద్ చంద్రశేఖర్ గారిని కూడా భీమ్ ఆర్మీ పార్టీ ద్వారా వారు కూడా ఎన్నో కోట్ల మందిని మోటివేట్ చేస్తూ రానున్న రోజులలో సీఎం పదవిని కైవసం చేసుకునే దిశగా వారి యొక్క పోరాటాలు, వారి యొక్క పని విధానాలు ఉన్నాయి. వారికి కూడా మనము ఈ ముగ్గురిని, ఈ యువ నాయకులను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ఒక్కడిది కాదు, మనందరిపైన ఉంది. కాబట్టి నేను మీ అందరితో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికే రావడం జరిగింది. ఏమిటి అంటే, మొదటగా డాక్టర్ విశారదన్ గారు 15 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా మన రాజ్యం బహుజనాధికారంతో సాధ్యపడి ఉంటుందని ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పాదయాత్రలతోటి అలుపెరగకుండా చేస్తున్నటువంటి వ్యక్తికి మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ద్వారా వారికి మన మద్దతు తెలపాలి. ప్రప్రథమంగా చేయాల్సిన మొదటి పని ఏమిటి అంటే, రానున్న ఈ నెలలో 23వ తారీఖు నాడు తమిళనాడులో జరగబోయే ఎలక్షన్లో విజయ్ దళపతి గారికి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మీ మిత్రులారా మీ ముందర ఒక విషయాన్ని ఉంచదలుచుకుంటున్నాను. ఆ విషయం ఏమిటి అంటే, బీజేపీ పార్టీ అయినటువంటి కేంద్ర పార్టీ తనకు 80 సీట్లు, డిప్యూటీ పదవి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసింది. ఒక కొత్త నాయకుడు, ఒక యాక్టర్కు అంత పెద్ద అవకాశాలు ఇస్తే ఏ పరైనా చదువుతారు. కానీ తను ఒక సిద్ధాంత భూమిక పైన, సిద్ధాంత వాక్యానికి కట్టుబడి సైద్ధాంతత్వం అండ్ సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి, మాకు మీకు పొత్తు కుదరదని కరాఖండి చెప్పి వారి యొక్క ఆఫర్ను తిరస్కరించి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి విజయ్ దళపతి గారు, మన దళిత బహుజన బిడ్డ అయినటువంటి విజయ్ దళపతిని ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. దానికి మనం చేయాల్సిందేంటి? వారి తమిళనాడు, మనది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి మనమేం చేయగలుగుతాం అన్నప్పుడు, ఈరోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే ప్రతి పోస్ట్కి లైక్లు కొడుతూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ వారిని బలపరచాలి. లేదంటే
వారు ఎంత ప్రజాదరణ పొంది ఉన్నా కూడా ఈవీఎం దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇలాంటి వాటిలలో మన బిడ్డలను, మన జాతి రత్నాలను, మన యువ నాయకులను మనం అందరం కూడా వారితో సహచరం చేస్తున్నాం. ఈరోజు ఒక భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ ముగ్గురిని ఈ ప్రస్తుత కాలంలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తుల కొరకు ప్రతి పోస్టుకు వారి కాదు, మన బహుజన జాతి బిడ్డల కొరకు, దళిత జాతి బిడ్డల కొరకు మనం ప్రతి పోస్టును, ప్రతి దాన్ని పాజిటివ్ చేస్తూ ప్రతిరోజు గంటలు ఎన్నో టైం వేస్ట్ చేస్తుండొచ్చు. ఛాయ్ తాగే టైంని ఇవాళ పక్కకు పెట్టైన ఈరోజు వారి పోస్ట్ను సెర్చ్ చేసి పాజిటివ్ ఉన్న వాటికి పాజిటివ్, నెగిటివ్ ఉన్న వాటికి కూడా పాజిటివ్ చేసే విధంగా మీ చేతిలో ఉంది. అది కేవలం మొబైల్ ద్వారా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రేపు రానున్న 23 ఏప్రిల్ రోజు జరగబోయే ఎలక్షన్లో ఎలాంటి ఈవీఎం ఫ్రాడ్ జరగకుండా రేపు తను ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు దాని యొక్క వైబ్రేషన్ మనం పక్కన అనుకొని ఉన్న తెలంగాణకు కూడా రాబోతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయగలుగుతాడు. ఒక అంబేద్కర్ వాదాన్ని, ఒక పూలే వాదాన్ని, అదేవిధంగా పెరియార్ వాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రజల జీవితం అనుకొని పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు విజయ్ దళపతి గారిని మనం అఖండ విజయాన్ని అందించాలి. అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ గారిని కూడా ఎక్కడ ఏ పోస్ట్ కనిపించినా వారికి సంపూర్ణ మద్దతును సోషల్ మీడియా ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి యొక్క పోరాట ప్రతిమను తీసుకొని మన రాష్ట్రంలో కూడా తనదైన శైలిలో జరుగుతున్నటువంటి పోరాటానికి పూర్ణ మద్దతు మనం అందరం ఇచ్చి ఈ ముగ్గురు నాయకులను మనం నిలబెట్టుకుంటే భారతదేశంలో రానున్న కాలంలో మనం అత్యంత భారీ మెజారిటీతో భారత ప్రధానమంత్రిని కూడా మనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రులారా, మీరు దాన్ని తక్కువంచన వేయకుండా 23వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని వాడుతూ వీరు ఎక్కడ కనిపించినా వీరికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ అది మీ యొక్క కేవలం ఒక ఫింగర్ టచ్ రూపంలోనే అక్కడ ఓటేస్తేనే కాదు, ఇక్కడ లైక్ చేసినా, ఇక్కడ షేర్ చేసినా, ఇక్కడ కామెంట్ పెట్టినా అక్కడ పరోక్షంగా వారు విజయానికి మీరందరూ కూడా తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ఒక దళిత బహుజన జాతి బిడ్డలను కాపాడుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. సో మనమందరం కూడా మనంతుగా నుంచి వారికి సంపూర్ణ మద్దతునిచ్చి వారి యొక్క విజయాలలో మన భాగస్వాములమైదాం. ఈ ప్రపంచ శాంతికి విజయాన్ని అందిద్దాం. అదేవిధంగా భారత భౌమాధికారాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛ సౌభ్రాతత్వాన్ని నిర్మించి అక్కడ బుద్ధుని యొక్క ఆలోచనలు కొనసాగించేలాగా మనం అందరం కంకణబద్ధులై ఉందామని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.